assistant professor in JNTU-HCR, Rajana Silsila District Engineering College faculty, Engineering Chemistry faculty. And I have 12 years experience in all department. I'm teaching an MSET engineering, IIT JEE, and various degree colleges, various engineering colleges, and so many intermediate colleges since. So this is brief introduction about me. And today I will give the small demo on chemistry. Guys, are you audible? వినిపిస్తుందా నాకు వాయిస్ మీకు? Nice. Done. Right, Nana? కెమిస్ట్రీ ఐ థింక్ సో మెనీ బయాలజీ స్టూడెంట్స్ కి మెయిన్ గా బైపీ స్టూడెంట్ కి హారర్ టెర్రర్ అంటే కెమిస్ట్రీ. ఈవెన్ కంపేర్ టు మ్యాథ్స్ వాళ్ళతో ఎంపీసీ వాళ్ళతో కంపేర్ చేస్తే బైపీసీ వాళ్ళకు కెమిస్ట్రీ అంటే ఒక ఫోబియా ఒక భయం అనేది ఉంటుంది. బికాస్ అమ్మో కెమిస్ట్రీ అని అంటారు. సో నేను ఈరోజు చెప్తున్నా ఈవెన్ మీకు కార్బన్ ఆటమిక్ నెంబర్ 6 అని తెలియకపోయినా కూడా డోంట్ టైమ్స్ ఐ విల్ గివ్ ద ట్రిక్స్. ఐ విల్ టీచ్ వెరీ ఈజీ కాన్సెప్ట్. నేను యూజువల్లీ ఫ్రీక్వెంట్ ఏం చెప్తా అంటే డోంట్ బై హార్ట్ ద కెమిస్ట్రీ, యూ హ్యావ్ టు లర్న్ ద కెమిస్ట్రీ, యూ హ్యావ్ టు మేడ్ ట్రిక్స్ ఫర్ ద కెమిస్ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఆర్ ద థర్డ్ గ్రూప్ ఎలిమెంట్ ట్రిక్స్ అన్న కాబట్టి చెప్తున్నాను. వాట్ ఆర్ ద థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్? వాట్ ఆర్ ద థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్? ఐ విల్ గివ్ ద ట్రిక్స్. ఐ విల్ డిఫైన్ ద వాట్ ఐ మీన్ ట్రిక్. ఎనీవన్ ఆఫ్ గైస్, ఆర్ యు దేర్? నా వాయిస్ క్లారిటీ ఉందా? సే ఎస్ ఆర్ నో అట్లీస్ట్. వాట్ ఐమ్ ఆస్కింగ్. కమాన్ గైస్, స్పీక్ అవుట్. మాట్లాడండి, నో ఇష్యూ, నో ప్రాబ్లం. అన్బ్లాక్ చేసుకొని మాట్లాడండి. వాట్ ఐమ్ ఆస్కింగ్, వాట్ ఆర్ ది వాట్ ఆర్ ద థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్? గైస్, తెలుసా తెలియదా? సరే, వాట్ ఎవర్, ఎస్ ఆర్ నో, తెలిసి తెలియదని లేకపోతే లేదనండి, బట్ గివ్ రెస్పాన్స్. బికాస్ దిస్ ఇస్ నాట్ ఆఫ్లైన్ క్లాస్, దిస్ ఆన్లైన్ క్లాస్. సో యూ హ్యావ్ టు రెస్పాండ్. బికాస్ ఆర్ యూ లిసనింగ్ ఆర్ నాట్? నాకు తెలియాలి కదా. నేను టైం వేస్ట్ అవుతాను, డైరెక్ట్ నా గురించి ఇంట్రడక్షన్కి ఇవ్వకుండా డైరెక్ట్ టాపిక్ వచ్చేసాను నేను. కొంచెం ఎక్కువ చెప్పొచ్చు కదా అని. డన్ అన్న. వాట్ ఐమ్ ఆస్కింగ్, థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటమ్మా? సారీ, పోనీ మనకి ఎలిమెంట్స్ వచ్చా? ఫస్ట్ ఎలిమెంట్స్ చెప్పండి. హైడ్రోజన్, నెక్స్ట్ హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. తెలుసా ఇవి? సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్. గైస్, తెలుసా తెలియదా? ఇది కూడా తెలియదు అంటే బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తాను. వాట్ ఎవర్, మీకు ఏం తెలియకపోయినా నో ఇష్యూ, భయపడాల్సిన అవసరం లేదు, స్ట్రేంజ్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఏం చెప్పాను, ఈవెన్ కార్బన్ ఆటమిక్ నెంబర్ 7 6 అని తెలియకపోయినా నో ఇష్యూ. ఐ విల్ రెడీ టు టీచ్ యూ, ఐ విల్ రెడీ టు గైడ్ యూ, నో ఇష్యూ. నౌ టెల్ మీ గైస్, ఆర్ యు దేర్? మెసేజ్ కాదమ్మా, మెసేజ్ ఓపెన్ చేయలేను కదా, రెస్పాండ్ అవ్వండి.
చార్ట్ ఓపెన్ చేయలేను కదా నేను. మాట్లాడండి, నో ఇష్యూ. Yes, sir. థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటి? Aluminum gallium against aluminum. సరే సరే, డిస్టర్బెన్స్ వస్తుంది, మ్యూట్ యువర్ సెల్ఫ్. దట్ నేనే చెప్తాను, నో ఇష్యూ. డెమో క్లాస్ కాబట్టి నేనే చెప్తాను ఇది కూడా. ఇదంతా ఎందుకు చెప్తానంటే కెమిస్ట్రీ ట్రిక్స్ అన్న కాబట్టి స్టార్ట్ చేస్తున్నాను. వాట్ ఆర్ థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్? బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, టాలియం. సో వాట్ ఈస్ అటామిక్ నెంబర్? 5, 13, 31, 49. 49. నెక్స్ట్ టాలియం ఎంత? 81. 81. రైట్. సో మీకు ఏం తెలుసు వాట్ ఆర్ థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ అంటే? బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, టాలియం. బట్ నేను ఇలా చెప్తానంటే వాట్ ఇస్ మై ట్రిక్ ఈస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నీట్ కొట్టాలి అంటే మీ అంబిషన్ ఆర్ యు బికమింగ్ ఏ డాక్టర్ అని అనుకుంటే కంపల్సరీ హౌ టు లర్న్ ద కెమిస్ట్రీ అండ్ యూ హౌ టు లర్న్ ద ఎంటైర్ పీరియాడిక్ టేబుల్. Without periodic table you can't crack the chemistry, you can't crack the NEET also. So keep it in mind, right? What I'm saying, boron, aluminum, gallium. But now I will give it ఏమన్నాను? బొంబాయి. This is trick only. అల్లుడు, గాల్లో, ఇడ్లీ, తిన్నాడు. మీకు బోరన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం అంటే గుర్తుపెట్టుకోవడానికి కష్టం అవుతుంది. బట్ బొంబాయి అల్లుడు గాల్లో ఇడ్లీ తిన్నాడు, వెరీ ఈజీ. బొంబాయి ఫర్ బోరాన్, అల్లుడు ఫర్ అల్యూమినియం, గాల్లో ఫర్ గ్యాలియం, ఇడ్లీ ఫర్ ఇండియం, టీ ఫర్ థాలియం. సో వాట్ ఐ మీన్స్ యూ హౌ టు లర్న్ ద కెమిస్ట్రీ. డోంట్ బై హార్ట్ ద కెమిస్ట్రీ. బై హార్ట్ చేస్తే మర్చిపోతాం, మనకు కష్టం అవుతుంది, ఇమ్మీడియట్ గా రావాలంటే కష్టం అవుతుంది. సో ఏదైనా ట్రిక్ గుర్తు పెట్టుకోవచ్చు. రైట్, ఇది ఒక జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాను, తర్వాత టాపిక్ వెళ్ళిపోతాను. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ మ్యాంగనీస్? ఇది కూడా కష్టం అవుతుంది బికాస్ మనకు డి బ్లాక్ ఎలిమెంట్స్ లో వస్తుంది. డి బ్లాక్ ఎలిమెంట్స్ లో ఫైండ్ ద Mn+2 డయామాగ్నెటిజం ఆర్ పారామాగ్నెటిజం. లేకపోతే వాట్ ఈస్ ద కాన్ఫిగరేషన్ ఇన్ Mn+2 ఆర్ Mn+3 కాన్ఫిగరేషన్? అది కూడా ఏమడతాడు, హౌ మెనీ ఈజీ అండ్ T2G ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్? హౌ మెనీ ఈజీ అండ్ T2G ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ ఇన్ Mn+2? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి T2G ఈజీ ఎలక్ట్రాన్స్ గురించి డిస్కస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద కాన్ఫిగరేషన్, వాట్ ఈస్ ద వేలెన్సీ, వాట్ ఈస్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ అనే విషయం తెలియాలి. సో వాట్ ఈస్ ద ఆటమిక్ నెంబర్ ఆఫ్ మ్యాంగనీస్? ఐ థింక్ సో మీ అందరికి ఎస్ఎస్సిలో అప్ టు 30 ఎలిమెంట్స్ నేర్చుకుంటారు, డెఫినెట్ బై హార్ట్ చేస్తారు. మీకు హైడ్రోజన్ టు జింక్ వరకు నేర్చుకుంటారు, 1 to 30. ఐ థింక్ సో, మేబీ, ఐ థింక్. సరే లేదు మీరు స్కిప్ చేస్తామన్నా నో ఇష్యూ. ఇంటర్మీడియట్ అన్నా అట్లీస్ట్ ఒక 10 ఎలిమెంట్స్ అన్న 20 ఎలిమెంట్స్ అన్న నేర్చుకుని ఉంటారు అనుకుంటున్నాను. మ్యాంగనీస్ చెప్తారా ఎనీవన్? Argon ఇది 4s2 లాస్ట్. 3d5. ఆర్గాన్ 4s2 4s2 3d5. 3d5. వాట్ ఇస్ కాపర్? Argon 4s1 3d9. ఆర్గాన్ 3d5. 4s1 3d. 3d5. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ద chromium, ఆస్కింగ్ ద కాపర్. 3d9, sir. 3d9. What is the configuration of chromium? This is last one. Argon 4s1 3d5. 4s1 3d5. Is it correct? Yes, sir. Right. Simply. This is also trick. First of all, మనకు 20 to 30 ఎలిమెంట్స్ వస్తాయి, మనకి ఎంటైర్ డి బ్లాక్ ఎలిమెంట్స్ వస్తుంది. ఎంటైర్ డి బ్లాక్ ఎలిమెంట్స్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఇస్ ద స్కాండియం, నెక్స్ట్ టైటానియం, వెనేడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఫెర్రస్,
cobalt, nickel, copper, zinc. So this is 21 to 30 elements. Then atomic number is 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, actually 30. So what is the trick for D block electronic configuration? Just see. What I do, just cut the atomic number. Easy question, no, don't tense. So what I mean, atomic number కట్ చేస్తే డి బ్లాక్ ఎలిమెంట్స్ atomic number కట్ చేస్తే దాని కాన్ఫిగరేషన్ వస్తుంది. అవునా? హౌ? సేమ్ యాజ్ దిస్ ఆర్గాన్ 4s2 3d1. సో నీకు స్కాండియం అంటే ఆటోమేటిక్ ఏంటది 21 కట్ చేస్తే 4s2 3d1. దట్స్ ఇట్. మ్యాంగనీస్ అన్నాను, మ్యాంగనీస్ ఆర్డర్ నెంబర్ ఎంత 25 అని మీకు ఆటమిక్ నెంబర్ తెలిస్తే ఆటోమేటిక్ గా నీకు కాన్ఫిగరేషన్ వచ్చేసి కట్ చేస్తే 4s2 3d5 s2d5 రైట్. యాజ్ యూలో రాసేది ఆర్గాన్ 4s2 3d2 4s2 3d3 4s2 కమాన్ 3d4 చెప్పండి 4s2 3d5 4s2 3d6 4s2 3d7 ఆర్గన్ కామన్ నాన్న, ఆర్గన్ కామన్ 4s2 3d8 4s2 3d9 లాస్ట్ వన్ 4s2 3d10. కానీ ఇవన్నీ కరెక్టే ఎక్సెప్ట్ ఓన్లీ chromium and copper. ఎస్ క్రోమియం అండ్ కాపర్. ఇదేమవుతుంది 4s1 కాన్ఫిగరేషన్ 3d5 వస్తుంది. నెక్స్ట్ 4s1 3d10. ఇంతకు ముందు నువ్వేం చెప్పావు? 3d9 అని చెప్పలేదు, 3d10 అని చెప్పలేదు, 3d9 అని చెప్పావు. 4s1 3d9. ఈ కాన్ఫిగరేషన్ వచ్చింది అనుకోండి, మన నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది కాపర్ +1 కాపర్ +2 విచ్ వన్ షో ద కలర్ ప్రాపర్టీ అని క్వశ్చన్ అడుగుతారు ఇమ్మీడియట్ గా. ఎట్లా షో చేస్తుంది కలర్ ప్రాపర్టీ? బేసిక్ గా కాపర్ ఏ కలర్ ఉంటదమ్మా? పర్ఫెక్ట్ బ్లూ కలర్ ఉంటది. చూపిస్తా. పర్ఫెక్ట్ బ్లూ కలర్ ఉంటది, ఇదే కలర్ ఉంటది. కాపర్ పర్ఫెక్ట్ బ్లూ కలర్ ఉంటది. మన ఎంటైర్ పీరియడ్ టేబుల్ లో కలర్స్ ఉన్న ఎలిమెంట్స్ ఒక 4 ఉంటాయి. కాపర్ బ్లూ కలర్ ఉంటది, మ్యాంగనీస్ పేల్ పింక్ కలర్ ఉంటది, అండ్ నికెల్ గ్రీన్ కలర్ ఉంటది. బ్లూ పేల్ పింక్ గ్రీన్ డన్. ఇవి కలర్స్ ఉన్న ఎలిమెంట్స్ మనకి పర్ఫెక్ట్ ఉంటుంది. అగైన్ నెక్స్ట్ క్వశ్చన్, కాపర్ +1 కాపర్ +2 Cu+2 Ce+1 +2. yes Ce+2. Why? Because Ce+2 having the 3d9 electronic configuration, which one having the d unpaired electrons. ఇవి మనం డిస్కస్ చేస్తాం. సింప్లీ మన ఇంట్లో సోలో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, పెళ్లిగాని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, దట్ మీన్స్ అన్మ్యారీడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అది కలర్ ప్రాపర్టీ షో చేస్తాయి. సింప్లీ గుర్తుపెట్టుకోవడానికి సింగిల్స్ ఉంటే డెఫినెట్ కలర్ ప్రాపర్టీ షో చేస్తాయి. అది ఏదైనా సరే డి సింగిల్ ఎలక్ట్రాన్స్. ఓకే ఫైన్, ఇది ఓకే. టాపిక్ వెళ్తాను ఇక. వాట్ ఇస్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ ఏయు? డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటే నార్మల్ ఎంసెట్ స్టూడెంట్స్ చెప్తారు, బట్ మనం ఎంసెట్ కాదు నీట్ కాబట్టి యూ హ్యావ్ ఇంక్రీస్ అవర్ స్టాండర్డ్స్. ఎంసెట్ వాళ్ళకు 21 to 30 ఎలిమెంట్స్ అడుగుతాడు. దెన్ వాట్ అబౌట్ ద ఏయు? Xenon 6s1 4f14 5d10. సింప్లీ xenon. దీని నుండి 4f14 సరే రైట్ వెరీ గుడ్. 4f14 5d10 I'm 5d10 asking the very 6s1. Wait. Copper, silver, iron. Right. Copper variance ఎంతరా? +2. 4s1 3d10. దీన్ని
This is 3D series. This is 4D series. This is 5D series. Just 5s1, 4d10. 4d10, 6s1, 5d10. So 6s1, 5d10. Simply. So what I mean, స్కాండియం టు జింక్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వస్తే దాని కింద ఉన్న ఎలిమెంట్స్ స్కాండియం, ఎట్రియం, లాంతనం, టైటానియం, జెర్కోనియం, హాఫినం, జింక్, క్యాడ్మియం, మెర్క్యూరీ. మెర్క్యూరీ ఆటమిక్ నెంబర్ అన్న ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో యూ హ్యావ్ టు లర్న్ ద ఎలిమెంట్స్. సో దిస్ ఇస్ బ్రీఫ్. జస్ట్ ఎలిమెంట్స్ గురించి వచ్చింది కాబట్టి ట్రిక్ అంటే ఈజీగా 20 to 30 ఎలిమెంట్స్ ఆటమిక్ నెంబర్ కట్ చేస్తే కాన్ఫిగరేషన్ వస్తాయి. దట్స్ ఇట్. దెన్ ఎలిమెంట్స్ ఇవన్నీ ఎందుకు చెప్తాంటే బేసిక్ ఎలిమెంట్ నువ్వు నీట్ క్రాక్ చేయాలంటే మనకి బేసిక్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు లర్న్ ద ఎలిమెంట్స్. ఓకే ఫైన్. నెక్స్ట్ ఈజీ కాన్సెప్ట్ hybridization. Hybridization means VACPER థియరీ. దీని నుంచి కంపల్సరీ మనకు 1 క్వశ్చన్ అనేది వస్తుంది. వాట్ ఇస్ ద కాన్ఫిగరేషన్ ఇన్ SF4, SF6, xenon OF2? Basic things. H2O. Anyone guess? దీనికి sp3d, ట్రిక్ ఇస్తాను. దేనికి? ఫర్ వాట్? ఫర్ each one? sf4 sir, SF4, sp3d, SP3D. What is the configuration? This is SP3D2. ఏంది? హౌ ఎట్లా చెప్తున్నావు? ఓకే రైట్, వెరీ గుడ్. SP3D డన్. బట్ హౌ? basing on electron pairing. Yes. So sometimes how many number of unpaired electrons are there? How many number of paired electrons there అని క్వశ్చన్ వస్తుంది. డన్. దీనికి ట్రిక్ ఏంటంటే ఫైండింగ్ ద హైబ్రిడైజేషన్. సో హైబ్రిడైజేషన్ ఫైండింగ్ మీకు ఫస్ట్ జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తాను. ఐ థింక్ అందరికి తెలియకపోవచ్చు. Introduction, combination of the one s orbital, one p orbital combined with each other, resulting will give the 1 plus 1 2 sp hybrid orbital. This is sp hybridization. Similarly, one s orbital, 2 p orbital will give the sp2. How many? 1 plus 2 3. Similarly, one s orbital, 3 p orbital will give the 4 sp3 hybrid orbital. 1 s orbital, 3 p orbital, 1 d orbital. Total how many? 5 sp3d hybrid orbital. Similarly, 1 s orbital, 3 p orbital, 2 d orbitals will give the 1 plus 2, 1 plus 3, 4, 4 plus 2, 4 plus 2, 6, right? sp3d2 hybrid orbital. And finally, sp3d3 కూడా ఉంటుంది, బట్ మనకు ఒక కాంపౌండ్ మాత్రమే ఉంటుంది. బట్ నో నెట్ వీ హ్యావ్ టు మేజర్లీ sp hybridization, sp2, sp3, sp3d, sp3d2, రైట్? మనకి ఎగ్జామ్లు ఇచ్చినప్పుడు రిపీటెడ్ క్వశ్చన్స్ ఇస్తే ఓకే, బట్ స్ట్రేంజ్ క్వశ్చన్స్ ఇస్తే ఒక క్వశ్చన్ ఇవ్వడు, మల్టిపుల్ ఇస్తాడు. విచ్ ఆఫ్ ద ఒక 4 కాంపౌండ్స్ ఇచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద విచ్ ప్రాపర్టీ సిమిలర్ ఇన్ ద ఫాలోయింగ్ స్పీసెస్ అని ఇస్తాడు. సో కష్టం అవుతుంది. అలాంటప్పుడు ఏంటి మనకు సింపుల్ ట్రికీగా చెప్తాను. దిస్ ఇస్ హ్యాడ్ కాంపౌండ్. విచ్ వన్? Xenon oxyfluoride. Not only xenon oxyfluoride, we have the xenon F2, xenon F4, xenon F6 and xenon OF4. ఇవన్నీ కాంపౌండ్స్ ఉంటాయి మనకి. బట్ ట్రిక్ చెప్తున్నాను xenon OF2కి. xenon OF2లో సెంట్రల్ ఆటం ఏంటిదిరా? ఎప్పుడు కూడా ఉన్నది సోలోగా ఉంటే సెంట్రల్ ఆటం, సింగిల్ గా ఉంటే Xenon, సెంట్రల్ ఆటం. xenon. xenon which group? noble gas, Noble gas which group? 8 zero group, group or 8 group? 8 group element, 8 group. So what is the valency? 8. I'm writing the 8 electrons. 1, 2, 3. I'm telling the finding the hybridization for the given components. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Again, how many? 1 oxygen, 2 fluorines. So I'm pairing with the 1 electron. 1 electron to the fluorine, another electron to the fluorine.
ఆక్సిజన్ 2 ఎలక్ట్రాన్స్. ఈ నేచర్‌లో ఎప్పుడు కూడా ఒక బాండ్ ఫార్మ్ కావాలంటే 2 ఎలక్ట్రాన్స్ కావాలిరా. ఇన్ కెమిస్ట్రీలో కావచ్చు, లేకపోతే రియల్ లైఫ్‌లో కావచ్చు. బ్రదర్ అండ్ సిస్టర్, మదర్ అండ్ ఫాదర్ వాటెవర్ ఏ రిలేషన్‌షిప్ అయినా ఒక బాండ్ అనేది అది ఏ బాండ్ అయినా సరే. ఒక బాండ్ ఫార్మ్ కావాలంటే 2 పర్సన్స్ కావాలి. కెమిస్ట్రీలో ఒక బాండ్ ఫార్మ్ కావాలంటే 2 ఎలక్ట్రాన్స్ కావాలి. గుర్తుపెట్టుకోండి. బట్ ఆక్సిజన్‌కి ఏంటిది ఎప్పుడు కూడా ఆక్సిజన్ ఎప్పుడు కూడా డబుల్ బాండ్స్. ఆక్సిజన్‌కి ఇద్దరు. డబుల్ బాండ్ కావాలి. నైట్రోజన్‌కి ఎప్పుడు కూడా ముగ్గురు. నైట్రోజన్ ఆల్వేస్ ప్రిఫర్ టు ఫార్మ్ ద 3 బాండ్స్ ఓన్లీ. ఆక్సిజన్ ఆల్వేస్ ప్రిఫర్ టు బాండ్ ద 2 బాండ్స్ ఓన్లీ. కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ 2 బాండ్స్. సో 1, 2, 3. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయిరా? 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 1 లోన్ పెయిర్, 1 లోన్ పెయిర్. సార్ ఏం చెప్తారు సార్ అంటే హౌ టు ఫైండ్ ద హైబ్రిడేషన్. ఇది మనం పెన్ పేపర్ పెట్టకుండా ఈజీగా చేసేయచ్చు. అది చెప్తున్నాను. సో ఏదైతే సోలోగా ఉందో సెంట్రల్ ఆటమ్ తీసుకున్నాను. దాని యొక్క గ్రూప్ నెంబర్ తీసుకున్నాను. ఎయిత్ గ్రూప్ కాబట్టి గ్రూప్ నెంబర్ తీసుకున్నాను. వేలెన్స్ ఎలక్ట్రాన్ లైక్ వేలెన్స్ ఎలక్ట్రాన్ లెక్క. Again, how many number of atoms are there? I'm bonding with the one only. So fluorine one electron bond form అవుతుంది. another fluorine one electron bond form అవుతుంది. Oxygen 2 electron self bond form అవుతుంది. Remaining 2. Total ఎన్ని? 1, 2, 3, 4, 5. Total 5. ఈ 5 లో బాండింగ్ పేర్స్ ఎన్ని? బాండింగ్ పేర్స్, లోన్ పేర్స్. బాండింగ్ లో పార్టిసిపేట్ చేసే వాటిని బాండింగ్ పేర్స్ అంటారు. బాండింగ్ లో పార్టిసిపేట్ చేయని వాటిని లోన్ పేర్స్ అంటారు. 2 లోన్ పేర్స్, 3 bond pairs. సో టోటల్ 5. 5 మీన్స్ ఇక్కడ 5 అంటే ఏమొస్తుందని చెప్పినాను? 5 వచ్చింది కాబట్టి sp3d hybridization. సో విచ్ వన్? sp3d hybridization. Containing sp3d hybridization, how many lone pairs? 2 lone pairs are there. So what is the geometry? చెప్పోయి geometry. What is geometry? sp3d okay fine hybridization చెప్పిన. What is the geometry? T shape. How sir? Xenon oxychloride కదా? Xenon. ఇట్లా రాసాను. ఇట్లా రాసిన సరే. ఆక్సిజన్, ఫ్లోరిన్, ఫ్లోరిన్. తీసేపు. తేలిక వచ్చింది తీసేపు. ఓకే సార్ కొంచెం లైట్గా అర్థమైంది ఇండక్షన్ క్లాస్ కాబట్టి. ఇంకొకటి సార్ ఈజీ ఉంటుంది వాటర్ తీసుకుందాం. సో వాటర్ సెంట్రల్ అటమ్ ఏంటిది? ఆక్సిజన్. ఏ గ్రూప్ నన్ను ఆక్సిజన్? బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్. 6 గ్రూప్. సో ఐమ్ రైటింగ్ 6 ఎలక్ట్రాన్స్. 1, 2, 3, 4, 5, 6. మనకి నార్మల్గా అయితే హైడ్రోజన్ షేప్ ఏంటిదంటే చెప్తారా షేప్? షేప్ ఆఫ్ ద వాటర్ మాలిక్యూల్. సార్ డిస్కస్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయమ్మా? హైడ్రోజన్, హైడ్రోజన్. లోన్ పేర్, లోన్ పేర్. రైట్. ఎన్ని ఉన్నాయన్న? 4. 4 మీన్స్ sp3 hybridization. ఎన్ని లోన్ పేర్స్? 2 లోన్ పేర్స్. సో జామెట్రీ ఈస్ బెండ్ షేప్. లీనియర్. యాక్చువల్లీ లీనియర్, నాట్ బెంట్. లీనియర్. లీనియర్ కానీ ఇక్కడున్న బెంట్ కింద కన్వర్ట్ అవుతుంది అంటే దాని మధ్యలో ఎలక్ట్రాన్ అట్రాక్షన్స్ రిపల్షన్స్ ఉంటాయి కాబట్టి బెంట్ అవుతుంది మనకు. బెంట్ అనద్దు యాక్చువల్, సారీ లీనియర్ కాదు, వి షేప్ అనాలి. వి షేప్ వాటర్ మాలిక్యూల్ లైక్ హెచ్, హెచ్. బెంట్ షేప్ అయినా వి షేప్ అయినా సిమిలర్. ఓకే ఫైన్. ఇవి ఈజీ ఉన్నాయి. NH4 ప్లస్ హైబ్రిడైజేషన్ జామెట్రీ. BCl4 minus hybridization geometry. What is geometry and hybridization? Tetrahedral. Number of lone pairs. sp3. So sp3 టెట్రాహెడ్రల్. tetrahedral. Very good. ఇది this is also sp3 tetrahedral. How? Similarly, nitrogen 1, 2, 3, 4. Which group? Nitrogen fifth group. 4.
Place means losing or gaining. Losing. Losing. So losing of out of 5, losing 1 electron. Kabatti we have to write only 4 electrons because 1 electron is losing. So how many electrons? 1, 2, 3, 4. 4 electrons, 4 hydrogens. So sp3 hybridization. ఇందులో చూడండి boron. Valency 1, 2, 3. Minus means gaining of 1 electron. 4. 1, 2, 3, 4. Cl, 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 Cl. Similar sp3 tetrahedral. యాస్టిస్. సో మనకి కంపల్సరీ విఎస్సిపిఈఆర్ థియరీ పైన ఒక బిట్ అనేది వస్తుంది. సో మనకు దానికి బేసిక్ థింగ్స్ ఏంటిది? వాట్ ఈస్ ఎస్పి హైబ్రిడైజేషన్, మాలిక్యూల్ AB2 టైప్ మాలిక్యూల్, జామెట్రీ, లీనియర్. నెక్స్ట్ sp2 మోడల్ AB3 టైప్ ఉంటుంది, ప్లేనార్. నెక్స్ట్ sp3 AB4 టెట్రాహైడ్రల్. ఇది మనకి బేసిక్ థింగ్ తెలుసు. బట్ sp3 హైబ్రిడేషన్ నుండి 1 లోన్ పేర్ ఉంటే వాట్ ఇస్ జామెట్రీ? sp3 హైబ్రిడేషన్ నుండి 2 లోన్ పేర్స్ ఉంటాయి, వాట్ ఇస్ జామెట్రీ? నెక్స్ట్ sp3d జామెట్రీ ఉండి 1 లోన్ పేర్, 2 లోన్ పేర్, 3 లోన్ పేర్. నెక్స్ట్ sp3d2 జామెట్రీ ఉండి 1 లోన్ పేర్, 2 లోన్ పేర్, 3 లోన్ పేర్. నెక్స్ట్ sp3d3 జామెట్రీ, sp3d హైబ్రిడేషన్ ఉండి 0 లోన్ పేర్, 1 లోన్ పేర్, 2 లోన్ పేర్స్ ఉంటాయి. ఈ జామెట్రీ అన్ని మనకు తెలిస్తే దీనిపైన బిట్ చేస్తాం. ఇక ఫైనల్ గా లాస్ట్ I3 మైనస్ హౌ మెనీ బాండింగ్ పేర్స్, లోన్ పేర్స్, లేకపోతే వాట్ ఇస్ జామెట్రీ చెప్పాయి. I3 మైనస్ సేమ్ యాస్టిస్ ఒక అయోడిన్ బాండెడ్ విత్ ద 2 అయోడిన్స్. సో అయోడిన్ విచ్ గ్రూప్? Linear. సేమ్ గ్రూప్. 1, 2, 3, 4, 5, 6, 7. మైనస్ కాబట్టి ఇంకొకటి రాస్తున్నాను, H. 1 అయోడిన్, 2 అయోడిన్, రిమైనింగ్ 1, 2, 3. హైబ్రిడేషన్ ఏంటి? లీనియర్ కరెక్టే. హైబ్రిడేషన్ ఏంటి? sp3d 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 హైబ్రిడేషన్. హౌ మెనీ లోన్ పేర్స్? 3 లోన్ పేర్స్. ఇది కూడా ఎట్లా చేస్తామమ్మా అంటే మనకు నార్మల్ గా PCl5 ఉంది, విచ్ హైబ్రిడేషన్? sp3d. sp3d hybridization. So geometry is trigonal bipyramid. So bipyramid means above the plane, below the plane. ఇలా ఉంటుంది. ట్రయాంగిల్ నార్మల్ అయితే ట్రయాంగిల్ మన ఇన్ బిట్వీన్ మన రూమ్ లో 3 కార్నర్స్ ట్రయాంగిల్ లా ఉంటది. ఒకటి above the plane పైకి ఉంటుంది, ఒకటి below the plane కిందకి ఉంటుంది. సో ఈ క్రైటీరియాలో sp3 హైబ్రిడేషన్ నుండి 1 లోన్ పేర్ ఉందనుకోండి, ఇక్కడ కట్ చేస్తాం. 2 లోన్ పేర్ ఉంది అనుకోండి, ఇక్కడ కట్ చేస్తాం. మనం ఏం చేస్తామంటే ఇది ఇక్కడ కట్ చేస్తాం. లైక్ చూడండి, 1 లోన్ పేర్ ఉంటే ఇక్కడ కట్ చేస్తాను నేను. సో ఏంటిది? డిస్ట్రాయిడ్ పెంటాగోనల్ బైపిరమిడ్, ట్రైగోనల్ బైపిరమిడ్. 2 లోన్ పేర్స్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ కట్ చేస్తాను, ఇక్కడ కట్ చేస్తాను, టీ షేప్ ఉంది. 3 లోన్ పేర్స్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ కట్ చేస్తాను, లీనియర్. సింప్లీ లోన్ పేర్ మీన్స్ ఆబ్సెన్స్. అక్కడ బాండ్, నో బాండ్ ఫార్మేషన్. నో బాండ్ ఫార్మేషన్ అంటే ఎంటీ, లైక్ ఎంటీ రూమ్ లెక్కనే, దానిలో పర్సన్స్ ఎవరు లేరు కాబట్టి ఆటోమేటిక్ గా వేకెంట్ లెక్కనే మనం కన్సిడర్ చేస్తాం. సో దిస్ ఈస్ టీబీపీ. లైక్ దట్ మనకు ఆక్టాహైడ్రల్ కూడా. ఆక్టాహైడ్రల్ ఏంటిది మనకి? లైక్ 1, 2, 3, 4, 5, 6 octahedral. One is above the plane, another one is below the plane. సిమిలర్ కూడా 1 లోన్ పేర్ అంటే ఇక్కడ కట్ చేస్తాం, 2 లోన్ పేర్స్ అంటే ఇక్కడ కట్ చేస్తాం. ఇదేమైతే ప్లేనర్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ ఇక పెంటాగోనల్ బై పిరమిడ్ అంటారు. ఇది ఒక 2 మాలిక్యూల్స్ మాత్రమే ఉంటాయి. పెంటాగోనల్ బై పిరమిడ్. ట్రైగోనల్ మీన్స్ 3 గోనల్, 3 కార్నర్స్. This is trigonal. This is pentagonal. Bipyramid. Bipyramid means always one is above the plane, another one is below the plane. One is above the plane, another one is below the plane. This is pentagonal
by pyramid. This is trigonal by pyramid. Right. So this is VSCPR theory. ఇంకొన్ని ట్రిక్స్ కూడా ఉన్నాయి లాస్ట్ది బాండ్ ఆర్డర్. ఇది కూడా సింపుల్ ట్రిక్. వాట్ ఇస్ ద బాండ్ ఆర్డర్ ఇన్ నైట్రోజన్ N2, 3, in O2, 2, O2 plus, N2 plus, O2 minus, O2, Cn, Cn plus, Cn minus, NO, NO plus, NO minus, Cn, Cn plus, Cn minus. ఇవన్నీ తెలవాలి మనకు. నాట్ ఓన్లీ బాండ్ ఆర్డర్, వాట్ ఇస్ ద అటామిక్ సైజ్ ఇంక్రీజింగ్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్, ఇవన్నీ అడుగుతాడు. రైట్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ డిక్రీజింగ్ ఆర్డర్. ఇవన్నీ బేసిక్ థింగ్స్, వెరీ ఈజీ. సో సింపుల్ ట్రిక్ ఏంటిదంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఇస్ బాండ్ ఆర్డర్? In between the nitrogen, how many bonds are there? 3 bonds are there. So in between the nitrogen, there are 3 bonds. What is the bond order of hydrogen? H2 means H1H. What is the bond order of helium? Helium, helium. Helium 2 molecule అనేది ఎగ్జిస్ట్ అవ్వదు బికాస్ దెర్ ఇస్ నో బాండ్ ఆర్డర్. హీలియం తర్వాత బెరిలియం 2 మాలిక్యూల్ కూడా ఎగ్జిస్ట్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ డైఅటమిక్ మాలిక్యూల్స్ అని అప్పుడప్పుడు ఇస్తాడు. డైఅటమిక్ మాలిక్యూల్స్ అంటే ఇవన్నీ హోమో అటమిక్. H2, O2, Cl2, N2 ఇవన్నీ డైఅటమిక్ మాలిక్యూల్స్. ఓకే ఫైన్. హీలియం 2, బెరిలియం 2 ఈ మాలిక్యూల్ అనేది ఎగ్జిస్ట్ అవ్వవు బికాస్ హీలియం 2 బాండ్ ఆర్డర్ ఇస్ 0, బెరిలియం 2 బాండ్ ఆర్డర్ ఆల్సో 0. 0 ఉంటే మాలిక్యూల్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. అప్పుడు సార్ ఎట్లా చెప్తారు సార్ మనకి? యాక్చువల్ బాండ్ ఆర్డర్ మనకి ఏం తెలుసు? బాండ్ ఆర్డర్ మీన్స్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ బిట్వీన్ ద 2 ఆటమ్స్. దట్ ఈస్ డెఫినేషన్. సో మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ బై 2. సో మనకు చార్ట్ వేస్తాం. సిగ్మా బాండింగ్ ఎలక్ట్రాన్స్, సిగ్మా యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్, సిగ్మా 1s2, సిగ్మా 2s2 అన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే నైట్రోజన్ చెప్తున్నాను. జస్ట్ నైట్రోజన్ ఎంత 10 - 6 వస్తుంది. 10 - 6/2, 10 - 4/2. సో 6/2 అంటే ఆటోమేటిక్గా 3 వస్తుంది. సో ఇంత ప్రాసెస్ ఉంది. అబ్బా సార్ అదంతా మన వల్ల కాదు, సింపుల్ ట్రిక్ చెప్పండి అని అంటే దిస్ ఇస్ ద ట్రిక్. 14, 13, 12, 11, 10, 15, 16, 17, 18, 19, 20. మేజర్ మనకి ఇవే మాలిక్యూల్స్ ఉన్నాయి, ఇవే ఎగ్జిస్టెడ్. ఇంతకు మించి వేరే ఉండే మనకి. సో మనకి ఏం తెలుసు? 14 ఎలక్ట్రాన్స్ ఉంటే బాండ్ ఆర్డర్ ఇస్ 3. ఇది గుర్తుపెట్టుకోండి, బేసిక్. ఇది వస్తే నచ్చినట్టే. ఎబో వెళ్ళినా బిలో వెళ్ళినా 0.5 డిక్రీస్ చేసుకోండి. 2.5, 2, 1.5, 1, 0.5. ఈ 20 మాలిక్యూల్స్ మనకి ఎగ్జిస్ట్ అవ్వదు బికాస్ ఎలక్ట్రాన్స్ అప్పటికి సఫిషియెంట్ అయిపోతాయి. ఇక్కడికి 2.5, 2, 1.5, 1. రిమైనింగ్ 9 అంటే మనకు 1.5 వస్తుంది. బట్ మేజర్ మనకి ఇవే ఉంటుంది. అవునా సార్? ఓకే, ఒకసారి వెరిఫై చేసుకుందాం మనం. ఇదంతా ఏంటిరా? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. అంటే నార్మల్ ఆటమ్స్ కాదు, కాంపోజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దాని బాండ్ ఆర్డర్ ఎంత డైరెక్ట్. ఎట్లా సార్ చెప్తుంది సార్? నైట్రోజన్ ఎంత? నైట్రోజన్ 7 + 7, 14 ఎలక్ట్రాన్స్. సో బాండ్ ఆర్డర్ ఎంత అవుతుందిరా? ఇదే చూసి చెప్పండి. బాండ్ ఆర్డర్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఓకే, ఇప్పుడు పైన ఇచ్చిన మాలిక్యూల్ క్యాలిక్యులేట్ చేసుకుంది. చూసారే కదా? ఇప్పుడు నేను డైరెక్ట్ చెప్పేస్తాను. NO ప్లస్ ఎంత నాన్న? NO మైనస్ ఎంత? NO ప్లస్ ఎంత? NO ఎంత? బాండ్ ఆర్డర్ టక్ టక్ రాసేయచ్చు. నైట్రోజన్ అంటే ఎంత? 7 ప్లస్ ఆక్సిజన్ అంటే ఎంత? 8. -1 అంటే గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ కాబట్టి 1, 16. 16 అంటే బాండ్ ఆర్డర్ ఎంతరా?
చూడాలి మళ్ళీ. చూడండి 16 బాండ్ ఆర్డర్ ఎంత? 2. ఓహో! 16 బాండ్ ఆర్డర్ 2నా? దీని బాండ్ ఆర్డర్ 2. ఇది చెప్పాను నాన్న. NO ప్లేస్ అంటే 14 ఎలక్ట్రాన్స్. 14 ఎలక్ట్రాన్స్ బాండ్ ఆర్డర్ ఎంత? 3. సరే ఎట్లా చెప్తారు సార్? నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత? 7. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత? 8. 7 + 8 ఎంత? 15. ప్లస్ ఉంది. ప్లస్ ఉంటే లాసింగ్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్. కాబట్టి 14 ఎలక్ట్రాన్స్ అవుతాయి. 14 ఎలక్ట్రాన్స్ బాండ్ ఆర్డర్ ఎంత? 3. ఇది ఎంతరా? 15 ఎలక్ట్రాన్స్. 15 ఎలక్ట్రాన్స్ బాండ్ ఆర్డర్ ఎంత? 2.5. కరెక్టేనా? అంతే, నో ఇష్యూ. సో యాసిడ్ దాని లెక్కనే. ఇదేం చూసినాం మనము? సిఎన్ చూసినాం. O2 ప్లస్ O2 మైనస్. చెప్తారు, ఈజీ చెప్తారు, నో టెన్షన్. సిఎన్ ప్లస్ సిఎన్ మైనస్. చెప్పండి రా. డైరెక్ట్ ట్రిక్ ఇది, బాండ్ ఆర్డర్, మీకు వేరే అవసరం లేదు. ఓట్ అంటే ఎంత నాన్న? 16 ఎలక్ట్రాన్. 16 ఎలక్ట్రాన్స్ బాండ్ ఆర్డర్ ఎంత? 2. బాండ్ ఆర్డర్ ఇస్ 2. O2 ప్లస్ అంటే ఎంత నాన్న? 16 + 1 లాసింగ్ ఆఫ్ అంటే 15. బాండ్ ఆర్డర్ ఎంత? 2.5. O2 మైనస్ అంటే ఎంత? 18. అమ్మ O2 మైనస్ నా? అమ్మ ఎప్పుడు కూడా నెగిటివ్ అయాన్ అంటే గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. మంచి, సరే మీ గురించి ఇంకా ఎన్ని డీటెయిల్ చెప్తాను. ఆక్సిజన్ ప్లస్ ఆక్సిజన్. O2 అంటే ఆక్సిజన్ అంటే 8 ఎలక్ట్రాన్స్ ప్లస్ 8 ఎలక్ట్రాన్స్. మైనస్ అంటే ఏంటిదంటే గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఒకటి కలపాలి. ఎంత అవుతాయి నాన్న? 16 + 1 17. 17 బాండ్ ఆర్డర్ ఎంత? 1.5. ఇది కొంచెం అర్థమైంది. సిఎన్ అంటే ఎంతరా? కార్బన్ 6, నైట్రోజన్ 7. ఎంత నాన్న? 13. ఇక్కడ 6 + 7 - 1 12. ఇక్కడ 6 + 7 + 1. సార్ మైనస్ ఉన్న +1 వేస్తారు. ప్లస్ అది కాదు, మైనస్ అంటే ఏంటిది? దిస్ ఇస్ యానయాన్. చెప్తా, అది కూడా ఫర్దర్ క్లాసెస్ చెప్తాను. మీకు స్టార్టింగ్ క్లాసెస్ లో కొంచెం ఒక క్లాస్ అంతా బేసిక్స్ ఇస్తాను. వాట్ ఈస్ యానయాన్, వాట్ ఈస్ క్యాటయాన్, వాట్ ఈస్ ఆక్సిడేషన్, వాట్ ఈస్ రిడక్షన్, వాట్ ఈస్ అటామిక్ నెంబర్, వాట్ ఈస్ మాస్ నెంబర్, వాట్ ఈస్ హోమోమాలిక్యూల్, వాట్ ఈస్ హెట్రోమాలిక్యూల్, అన్ని ఒక క్లాస్ లో బేసిక్ డిస్కస్ చేసిన తర్వాతనే స్టార్ట్ చేస్తాను. ఇది ఇంట్రడక్షన్ డెమో క్లాస్ కాబట్టి మీకు ట్రిక్స్ చెప్తే మీకు ఇదంతా నేను ఏం చెప్తున్నాను, వాట్ ఈస్ సిగ్మా బాండింగ్ ఎలక్ట్రాన్స్, వాట్ ఈస్ బాండింగ్ ఎలక్ట్రాన్స్, వాట్ ఈస్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్, అవేవి చెప్పట్లేదు. డైరెక్ట్ చెప్తున్నాను. చెప్తే మీకు ఎంటైర్ కంప్లీట్ ఏదైనా సరే వస్తుంది. మీకు ఏ మాలిక్యూల్ అయినా సరే. సరే మాలిక్యూల్ వచ్చింది, ఓకే. ట్రిక్ వచ్చింది, నీకు ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేయడం నాలుగు ఆటమిక్ నెంబర్, అది చెప్తున్నాను. కార్బన్ ఆటమిక్ నెంబర్ 6, నైట్రోజన్ 7. ఇది యానయాన్ అయితే గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ కాబట్టి యాడ్ చేస్తున్నాను. ఎంత నాన్న? 14. మనకి ట్రిక్ ఏం తెలుసు? 14 ఎలక్ట్రాన్స్ అంటే ఏం తెలుసు? బాండ్ ఆర్డర్ ఇస్ 3. 12 ఎలక్ట్రాన్స్ అంటే ఏం తెలుసు నాన్న? 2. 13 ఎలక్ట్రాన్స్ అంటే ఏం తెలుసు? 2.5. దిస్ ఇస్ ద ట్రిక్. యాక్చువల్లీ ఇది ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసా? నార్మల్ గా చెప్తున్నాను. ఇది మీకు ఐ థింక్ ఐపీలో వచ్చి ఉంటుంది. హైడ్రోజన్ 1, హైడ్రోజన్ 1. ఇక్కడ హీలియం 2. సారీ, మనకేంటి ఎనర్జీ డయాగ్రామ్స్ ఉంటాయి. హైడ్రోజన్ 1 ఎలక్ట్రాన్ 1 ఎలక్ట్రాన్. కింద ఉన్నాయని కూడా బాండింగ్ ఎలక్ట్రాన్స్, పైన ఉన్నాయని కూడా యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్. సో మనకి ఇక్కడ ఏమవుతుంది? 1 2. ఇక్కడికి 1 ఎలక్ట్రాన్ 1 ఎలక్ట్రాన్. ఇదేమవుతుంది? సిగ్మా 1s2. అది ఒకవేళ సో బాండ్ అంటే మనకి ఏమవుతుంది? బాండ్ ఆర్డర్ ఈక్వల్ టు కింద బాండింగ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి 2 - 0/2. సో ఫస్ట్ బాండ్ ఆర్డర్ 1 అవుతుంది. దేంది? హైడ్రోజన్. కొంచెం హరిబరి చెప్తూనే కావచ్చు, డెమో మీకు అర్థం కావడానికి చెప్తున్నాను, నో ఇష్యూ. అదే ఒకవేళ నెక్స్ట్ హీలియం అవుతే 2 ఎలక్ట్రాన్స్. హీలియం 2 ఎలక్ట్రాన్స్. 1 ఎలక్ట్రాన్ 1 ఎలక్ట్రాన్, పైన 1 ఎలక్ట్రాన్ 1 ఎలక్ట్రాన్. సో బాండింగ్ 2, యాంటీ బాండింగ్ 2. 2 - 2 0 ఏమవుతుంది? 0 అవుతుంది. అందుకే హీలియం 2 మాలిక్యూల్ అనేది మనకి ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకే ఫైన్. నెక్స్ట్ సేమ్ యాస్టిస్. నెక్స్ట్ ఏంటి? లిథియం అంటే 3. 3 అంటే 1s2 2s1. 1s2 2s1. అప్పుడు బాండింగ్ ఎన్ని అవుతాయి? 4 అవుతాయి. యాంటీ బాండింగ్ 2 అవుతాయి. 4/2/2 అంటే ఎంత? ఆటోమేటిక్గా 1 అవుతుంది. సో లిథియం 2
bond order is 1. Beryllium 2 same as this 4 minus 4 by 2 అవుతుంది 0. బెరిలియం 2 మాలిక్యూల్ ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ కార్బన్ ది 6 minus 2 by 2 అవుతుంది. ఎంత అవుతారా 4 by 2 అవుతుంది కార్బన్ ది. ఎట్లా సార్ ఇది ఒకటి చెప్పండి ట్రై చేస్తాను. ఇది మీకు ఐడియా ఉండుంటది అనుకుంటున్నారా? అందుకే కొంచెం ఫాస్ట్ చెప్తున్నాను. నో ఇష్యూ. ఇక్కడ బాండింగ్ ఎలక్ట్రాన్స్ సిగ్మా 1s2 1 2 1 2 1 2 1 2 sigma 1s2 sigma star 1s2 sigma 2s2 sigma star 2s2 యాక్చువల్ కాన్ఫిగరేషన్ ఏంటి మనకు 1s2 2s2 2p2 బోరాన్ వదిలిపెట్టినాను. బోరాన్ కూడా రాయొచ్చు. ఈ పైన కాన్ఫిగరేషన్ మనకి ఇక్కడ వస్తుంది 1. సో ఆటోమేటిక్ ఎన్ని 2 కాబట్టి 6 వస్తుంది. సింపుల్. అప్పుడు బాండింగ్ ఎలక్ట్రాన్స్ 4 2 ఇదంతా. సో ఇదంతా మన ఎనర్జీ డయాగ్రామ్స్ రాయడానికంటే సింపుల్ ట్రిక్ ఫాలో అయితే సరిపోతుంది. సార్ మరి బిలో 10 మనల్ని అడిగాడు ఎప్పుడు కూడా మోర్ దెన్ 10 అటామిక్ నెంబర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అడుగుతాడు. సో ఇదే ప్రాసెస్ లో F2 చెప్పండి. వాట్ ఇస్ ద బాండ్ ఆర్డర్ ఆఫ్ F2? F2 9 + 9 18 అంటే ఎంత 1 వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ట్రిక్. సో ఏమేమి డిస్కస్ చేసుకున్నాము? ఎలిమెంట్స్ గురించి కూడా అన్ని ట్రిక్స్ చెప్తారా మీకు? ఎలిమెంట్స్ అన్ని చెప్తాను మీకు. బేసిక్ గా ఎలిమెంట్స్ 4th గ్రూప్ ఎలిమెంట్స్ చెప్తారా నాకు? కార్బన్, టిన్ లెడ్, కార్బన్, సిలికాన్, చూసి చెప్తారా? ఓన్గా చెప్తున్నారా? చూస్. నో ఇష్యూ, టెన్షన్ ఏం లేదు. మనకి ఎలిమెంట్స్ ఓన్గా చెప్తున్నారా? 5th గ్రూప్ ఎలిమెంట్స్ బేసిక్ గా నేను మీ అంత నాలెడ్జ్ లేదు కాబట్టి నేను అన్ని ట్రిక్స్ పెట్టుకున్నాను. ఏం ట్రిక్ పెట్టుకున్నాను? సి శర్మ గారి స్నేహితుడు ప్రభాస్. సార్ అట్లనే పెట్టుకున్నారంటే వాట్ ఎవర్ మీకు ఏమైనా అల్టిమేట్ గా నాకు ఎలిమెంట్స్ రావాలి. నీ ఫ్రెండ్స్ నేమ్ పెట్టుకుంటావా, మీ ఇంకోరి నేమ్ పెట్టుకుంటావా, యాక్టర్స్ నేమ్ పెట్టుకుంటావా, మీ ఫేవరెట్ డిష్ ఐటమ్స్, వాట్ ఎవర్ ఏదైనా సరే ఐ వాంట్ ఎలిమెంట్స్ అంతే. ఎలిమెంట్స్ వచ్చినాయి. ఆటోమేటిక్ నెంబర్ చెప్పండి. 6, ఇది 14, ఇది 32, దెన్ 50, ఇది 82, ఎట్లా చెప్పారు? ఇది మనకి ఎప్పుడు కూడా ఫస్ట్ పీరియడ్ కి సెకండ్ పీరియడ్ రాదు. 8 18 ఫస్ట్ ఎస్, థర్డ్, 4th, 5th, 6th, 7th, దీనికి 2, 8, 18, 32 డిఫరెన్స్ ఉంటుంది. సో 6 + 8 14, 8 + 8 6 + 8 14, 8 + 18 32, 32 + 18 50, 50 + 32 8, 18, 32, 6 + 8 14, 14 + 18 32, 32 + 18 50, 50 + 32 82. దిస్ ఇస్ ద ట్రిక్. సో వాట్ ఐ మీన్, మనకు ఫస్ట్ ఎలిమెంట్ అటామిక్ నెంబర్ వస్తే కాన్ఫిగరేషన్ సిమిలర్ గా ఉంటుంది. 7, దాని పక్కనే ఈజీ చెప్పొచ్చు. 15, 33, 51, 83 ఈజీ చెప్పొచ్చు. సో వాట్ ఐ మీన్, ఫస్ట్ ఎలిమెంట్ కనుక వస్తే ఈ ట్రిక్ తోటి మనకు రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్ వస్తాయి. సో అందుకే బేసిక్ థింగ్ యూ హ్యావ్ టు లర్న్ ఆల్ ద ఎలిమెంట్స్ హారిజాంటల్లీ, వర్టికల్లీ కంపల్సరీ మనకు రావాలా. ఒకసారి ఫాస్ట్ మీకు తెలుసు అన్నారు కాబట్టి చెప్పండి. ఫస్ట్ ఎలిమెంట్స్ ఏంటి? కంప్లీట్ పీరియడ్ టేబుల్ రాసేద్దాం. మీకు లాస్ట్ రాసేసి క్లోజ్ చేసేస్తాం. ఫస్ట్ ఏంటి? హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. నెక్స్ట్ బెరిలియం, బెరిలియం, మెగ్నీషియం, మెగ్నీషియం, కాల్షియం, కాల్షియం, కాన్షియం, స్ట్రాన్షియం,
బేరియం, Indium. రేడియం. నెక్స్ట్ ఇక్కడ Scandium, బోరాన్, Boron. అల్యూమినియం. నో Aluminium. నో నో ఫస్ట్ ఇట్లా రావాలి. స్కానియం వద్దు, స్కానియం. అల్యూమినియం, Gallium. గాలియం, Indium. ఇండియం, Thallium. టాలియం, కార్బన్, Carbon. సిలికాన్, Silicon. జర్మేనియం, germanium, టిన్, Lead. లెడ్, నైట్రోజన్, Nitrogen. Phosphorus. ఫాస్ఫరస్, phosphorus, యాసినిక్, arsenic, యాంటిమనీ, Bismuth. బిస్మత్, bismuth, Oxygen. ఆక్సిజన్, oxygen, Sulfur. సల్ఫర్, Selenium. sulfur, టెలోరియం, Helium. టెలోరియం, సెలోనియం వేరు, సెలోరియం వేరు, ఫ్లోరిన్, క్లోరిన్, Bromine. బ్రోమిన్, Iodine. అయోడిన్, Astatine. రైట్. లాస్ట్ తెలుసు, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టన్, సినాన్, రేడాన్ తెలుసు. ఇవి చెప్పండి. Scandium. క్యాండియం, Titanium. ఎట్రియం, లాంథనమ్, టైటానియం, జెర్కోనియం, హాఫ్నియం. నెక్స్ట్ ఇక్కడ Vanadium. vanadium, నియోబియం, హ్యాంటాలం, క్రోమియం, chromium, మాలిబ్డినం, టంగ్స్టన్, Manganese. మ్యాంగనీస్, టెక్నిటియం, రేనియం, ఫెర్రస్, రుథెనియం, ఆస్మియం, కోబాల్ట్, రోడియం, ఇరిడియం, నికెల్, పెల్లాడియం, ప్లాటినం, కాపర్, సిల్వర్, అర్రం. కొంచెం కింది చేంజ్. లాస్ట్ది జింక్, క్యాడ్మియం, మెర్క్యూరీ. దిస్ ఇస్ ఆల్ ద ఎలిమెంట్స్. వీటన్నిటికీ మీరు ఓన్గా చేర్చుకున్నారు. నేను ట్రిక్స్ పెట్టుకున్నాను. ఏం పెట్టుకున్నాను? శ్యామల, ఎల్లిపోకి శ్యామల సాంగ్ ఉంది కదా, స్కాండ్రియం, ఇట్రియం, లాంతనం. టీజెడ్హెచ్ తెలంగాణ జూ హైదరాబాద్లో ఉంది. వస్తే నో నీడ్, రాని వాళ్ళకి చెప్తున్నాను. టీజెడ్హెచ్ తెలంగాణ జూ హైదరాబాద్లో ఉంది. విఎన్డి హాస్పిటల్, వెనడియన్, ఏవిఎం, టాంటాలం. బిఎన్డబ్ల్యూ కార్ లెక్క సిఎన్డబ్ల్యూ కారు, కోబాల్ట్, మాలిబ్డినం, టంగ్స్టన్. ఎంటీఆర్ మసాలా, ఎంటీఆర్ గులాబ్ జాములు, లైక్ మ్యాంగనీస్, టెక్నియం, రేనియం. ఎంఆర్ఓ లెక్క ఎఫ్ఆర్ఓ, ఫెరస్, రుథెనియం, ఆస్మియం. నిప్పో బ్యాటరీస్, మనకు సెల్యులైజ్ బ్యాటరీస్, నిప్పో, నికెల్, పెల్లాడియం, ప్లాటినం. మళ్ళీ దీన్ని ట్రిక్ పెట్టుకున్నాం. ఫస్ట్ పెల్లాడియం వస్తే ప్లాటినం వస్తే మళ్ళీ డౌట్ వచ్చింది. ఏబీసీలో ఏ ఫస్ట్ వస్తుంది? డి ఫస్ట్ వస్తుంది కాబట్టి ఫస్ట్ పెల్లాడియం, టీ లాస్ట్ కాబట్టి ఫైనల్గా లాస్ట్ ప్లాటినం. లేడీస్ యూజ్ చేసే చీపర్ కాస్ట్ నుంచి హైయర్ కాస్ట్. ఫస్ట్ చీపర్ కాస్ట్ లేడీస్ యూజ్ చేసే ఆర్నమెంట్స్ ఏంటిది? వెరీ చీపర్ కాస్ట్ కాపర్, కొంచెం కాస్ట్ సిల్వర్, దానికన్నా కాస్ట్ గోల్డ్. లాస్ట్ది ఎలక్ట్రోడ్స్, జింక్, క్యాడ్మియం, మెర్క్యూరీ. ఇవి అఫ్ కోర్స్ మీకు ఎలిమెంట్స్ వస్తే నో నీడ్, రాకపోతే మాత్రం ఎవ్రీథింగ్ ట్రిక్గా గుర్తుపెట్టుకోండి. బికాస్ మనకు అన్ని పీరియాడిక్ ప్రాపర్టీస్ అడుగుతాడు. ఆక్సిడేషన్ నెంబర్ కావచ్చు, యాసిడిక్ నేచర్ కావచ్చు, బేసిక్ నేచర్ కావచ్చు, టాప్ టు బాటమ్ ఏమవుతుంది, లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది అనేది. సో కంపల్సరీ మనకి ఎలిమెంట్స్ రావాలి. ఎంటైర్ పీరియడ్ టేబుల్లో హైయెస్ట్ మనకి ఇది వస్తే ఏ ప్రాపర్టీ టాప్ టు లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది, టాప్ టు బాటమ్ ఏమవుతుంది డిస్కస్ చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీ. లెఫ్ట్ సైడ్ అన్నిటి మనకి ఏముంటుంది, ఏ ప్రాపర్టీ ఉంటుంది? బేసిక్ నేచర్ ఉంటుంది. రైట్ సైడ్ వాటికి యాసిడిక్ నేచర్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఏ ప్రాపర్టీ ఉంటే రైట్ సైడ్ దానికి ఆపోజిట్ ప్రాపర్టీ ఉంటుంది. ఇవి సాలిడ్స్, ఇవి గ్యాసెస్. ఇవి బేసిక్ నేచర్, ఇవి యాసిడ్ నేచర్. ఇవి రెడ్యూసింగ్ ఏజెంట్స్, ఇవి ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. అఫ్ కోర్స్ ఏ ప్రాపర్టీ అయినా ఇలాగే ఉంటుంది. డిస్కస్ చేసుకుందాం. కాకపోతే మనకి ఏంటంటే కంపల్సరీ ఎలిమెంట్స్ అనేది రావాలి. మీకు ఎలిమెంట్స్ వస్తే నీట్లో అట్లీస్ట్ మినిమం ఒక 5 to 6 వీక్స్ చేయొచ్చు. బట్ బికాస్ మనకు ఏ క్వశ్చన్ అయినా కూడా పీరియాడ్ టేబుల్ మీన్స్ నాట్ ఓన్లీ పీరియాడ్ టేబుల్, ఒక ఆల్ చాప్టర్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ మీన్స్ పీరియాడ్ టేబుల్, ఫస్ట్ ఏ, సెకండ్ ఏ, థర్డ్ ఏ, ఫోర్త్ ఏ, ఫిఫ్త్, సిక్స్త్ ఏ, సెవెంత్ ఏ, ఎయిత్ ఏ, ఆల్ గ్రూప్స్ ప్లస్ డి బ్లాక్, కొంచెం ఎఫ్ బ్లాక్. ఇవన్నీ ప్రాపర్ ఫామ్ చేసే ఆక్సైడ్స్, క్లోరైడ్స్, సల్ఫైడ్స్, ఆక్సీ యాసిడ్స్, యాసిడ్స్,
బేసెస్, ఆక్సిడేషన్ నెంబర్, రెడ్యూసింగ్ నేచర్, అన్ని ప్రాపర్టీస్ డిస్కస్ చేద్దాం. చేస్తే మనకు దీని నుంచి ఈజీగా, ఎప్పుడు కూడా డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వడరా, నీట్లు ఇంకా అస్సలు ఇవ్వడు, బికాస్ వెరీ టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ద కంట్రీ నీట్ అనేది. కాబట్టి ఒక్కొక్కరు ఎల్టీలు, ఫస్ట్ ఎల్టీ, సెకండ్ ఎల్టీ, థర్డ్ ఎల్టీకు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. దట్టు నెగిటివ్ ఎగ్జామ్ ఉంది కాబట్టి మనం ఈజీగా స్కోర్ చేసే సబ్జెక్టు. అంటే రిమైనింగ్ మీకు బయో కంటే కూడా టఫ్లా, ఫిజిక్స్తో కంపేర్ చేస్తే కెమిస్ట్రీ కొంచెం ఈజీ ఉంటుంది కాబట్టి మెయిన్గా ఎవరైనా ఏం చెప్తారంటే మనకు ఫస్ట్ బయో చేయమంటారు, తర్వాత కెమిస్ట్రీ చేయమంటారు, లాస్ట్ ఫిజిక్స్ చేయమంటారు. ఫాలో అయ్యే టెక్నిక్ ఇది. మారు ఎంసెట్ అయితే సిఎంపి టెక్నిక్ ఇది, ఎంపీసీ వాళ్ళకు ఫస్ట్ కెమిస్ట్రీ, తర్వాత మ్యాథ్స్, తర్వాత ఫిజిక్స్. మీకు బీసీపీ ఫస్ట్ బయో, తర్వాత కెమిస్ట్రీ, లాస్ట్గా ఫిజిక్స్. ఫిజిక్స్ ఎలాగో మార్క్స్ పోతాయి కాబట్టి మిమ్మల్ని సేవ్ చేయాలి, మీకు మంచి ర్యాంక్ కావాలంటే మిమ్మల్ని సేవ్ చేసేది కెమిస్ట్రీని. సో కష్టమైన నేర్చుకోవాల్సిందే. సో దిస్ ఈస్ టుడేస్ ఇంట్రడక్షన్ క్లాస్. మళ్ళీ ఒకసారి మెన్షన్ చేస్తున్నాను, మై సెల్ఫ్ డాక్టర్ మారుతి బూరా, ఐఎమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ జేఎన్టీయు రాజన్న సిరిసిల్ల ఇంజనీరింగ్ కాలేజ్, అండ్ దిస్ ఈస్ నియర్ టు వెమ్లవాడ, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీది. అయినా దిస్ ఈస్ టుడే అవర్ క్లాస్, ఇంట్రడక్షన్ క్లాస్. సో ఇంట్రడక్షన్ కాబట్టి మరి టాపిక్కి వెళ్ళకుండా జస్ట్ లైక్ డెమో లెక్కనే, బికాస్ కొంతమందికి మీరు ఆల్రెడీ ఎల్టీలో ఉన్న వాళ్ళు ఉంటారు,